శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో గెలుస్తుందనుకున్న టీమిండియా చివరికి మ్యాచ్ ను టైగా ముగించింది. విజయానికి ఒక్క పరుగు అవసరం ఉన్న సమయంలో 2 బంతుల్లో 2 వికెట్లను కోల్పోయింది టీమిండియా. ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక 230 పరుగులు చేసింది. దీంతో భారత్ 231 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగి తొలి వికెట్ కు రోహిత్ శర్మ, శుభమన్ గిల్ 75 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడారు. రోహిత్ శర్మ హాఫ్ సెంచరీతో మెరిశాడు. కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, శివన్ దుబే లాంటి వాళ్ళు పోరాడినా గెలవలేకపోయింది. 47.5 ఓవర్లో సరిగ్గా 230 పరుగులకే ఆలౌట్ అయింది. చివర్లో 6-4 కొట్టి స్కోర్ సమం చేసిన శివన్ దుబే మరొక్క పరుగు చేస్తే గెలుస్తుందనుకున్న సమయంలో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. అది 9వ వికెట్. ఆ తర్వాత వచ్చిన హర్షదీప్ సింగ్ తొలి బంతికే భారీ షాట్ ఆడబోయి ఎల్బీడబ్ల్యూగా చెత్తగా అవుట్ అయ్యాడు. ఇండియా ఆ ఒక్క పరుగు చేయలేక మ్యాచ్ ను టైగా ముగించింది. ఇదే విషయంపై మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ స్పందించాడు. ఆ ఒక్క పరుగు సాధించి ఉండాల్సింది. ప్రారంభం బాగానే ఉంది. ఆ తర్వాత వికెట్లు కోల్పోయాం కానీ తిరిగి పుంజుకొని గేమ్ లోకి వచ్చాం. అక్షర్ రాహుల్ భాగస్వామ్యం గెలుపు ముంగిటికి వచ్చాం కానీ ముగింపు కాస్త నిరాశపరిచిందని రోహిత్ శర్మ తెలిపాడు. ఈ క్రమంలోనే శ్రీలంక బౌలర్లు కూడా బాగా బౌలింగ్ చేశారు. అందుకే ఇది న్యాయమైన ఫలితమని రోహిత్ శర్మ పేర్కొన్నాడు. పిచ్ కూడా అలాగే ఉంది. భారీ షాట్లు ఆడగలిగే అనుకూలమైన పిచ్ కాదు. అందుకే ఈ పిచ్ లో కష్టపడి ఆడాలి. బ్యాటింగ్ లో 2 జట్లు అలాగే ఆడారు కానీ చివర్లో తొందరపడి హర్షదీప్ ఆ షాట్ ఆడవలసింది కాదు. టైం చూసి సింగిల్ తీసుకోంటే ఫలితం దక్కి ఉండేదని రోహిత్ శర్మ పేర్కొన్నాడు.